ఎక్కడో యోగా టీచర్గా పనిచేస్తున్న స్వీటీని తీసుకొచ్చి పూరి జగన్నాథ్, నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదటి సినిమాతోనే తన అందచందాలతో, నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ సినిమాతోనే తన పేరును అనుష్క శెట్టిగా కూడా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్ముడికి టాలీవుడ్ పెద్దపీట వేసింది. అలా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది అనుష్క. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా భాగమతి, నిశ్శబ్దం, సైజ్ 0 వంటి చిత్రాలతో సాహసాలు కూడా చేసింది అనుష్క. సాధారణంగా అనుష్క సినిమాల వరకే స్పందిస్తుంది. ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కానీ, తనపై వస్తున్న రూమర్స్ గురించి కానీ ఆమె పట్టించుకోదు. అయితే తొలిసారి ఒక షోలో పాల్గొన్న అనుష్క తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించడంతో అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే, అనుష్క ఒకానొక సమయంలో జయప్రద హోస్ట్ గా ప్రసారమైన టాక్ షో జయప్రదంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ, నీపై వచ్చిన అతిపెద్ద రూమర్ ఏంటి అని అనుష్కను అడగ్గా అనుష్క ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచింది. అనుష్క మాట్లాడుతూ, నాకు ఇప్పటికే 5 సార్లు పెళ్లైపోయింది అని చెప్పింది. దీంతో ఆశ్చర్యంగా ఎవరితో అని జయప్రద అడగ్గా నాతో పనిచేసిన కోస్టార్స్తో అంటూ సమాధానం ఇచ్చింది. ఎవరా కోస్టార్స్ అని జయప్రద అడగ్గా సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్ కుమార్తో పాటు మరొకరితో నాకు పెళ్లి అంటూ, వారితో నేను ప్రేమలో ఉన్నానంటూ వార్తలు సృష్టించారు అంటూ హాట్ బాంబ్ పేల్చి ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా తనపై ఇలాంటి ఎన్నో తప్పుడు రూమర్స్ బయటకు వచ్చినా వాటిపై స్పందించలేదు అనుష్క. దీన్ని బట్టి చూస్తే అనుష్క ఎంత వివాదరహితురాలో అర్థమవుతుంది. సాధారణంగా కాంట్రవర్సీలకు కానీ, వివాదాలకు కానీ దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ తనపై ఇంత ఆరోపణ వచ్చినా కూడా సైలెంట్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి వాటిని అనుష్క పెద్దగా పట్టించుకోదని తెలుస్తోంది. అనుష్క మొదట తన కెరియర్ బిగినింగ్ లో సుమంత్, గోపీచంద్లతో ఎక్కువగా నటించింది. ఆ సమయంలో గోపీచంద్తో ఎఫ్ఐఆర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ ఆమె స్పందించలేదు. ఆ తర్వాత రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ సెంథిల్ కుమార్తో కూడా అనుష్క పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత సెంథిల్ కుమార్కి వివాహం జరిగింది. ఆ పెళ్లికి అనుష్క కూడా వెళ్ళింది. ఇక తర్వాత ప్రభాస్తో జత కట్టారు. ఇప్పటికీ కూడా ప్రభాస్ను వివాహం చేసుకోవటానికి సింగిల్గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి కూడా అనుష్క ఏమాత్రం స్పందించటం లేదు. ఏది ఏమైనా తనపై వచ్చేవి రూమర్సే కాబట్టి, తనేంటో తనకు తెలుసు కాబట్టి వీటిపై ఆమె స్పందించలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.